మేబీ నేను అనుకోవడం దీనికి మెయిన్ రీజన్ మాత్రం గూగుల్ అనే చెప్తానన్నమాట. ఇదంతా జియో నిర్ణయం అని నేనైతే అనుకోను. జియో గనక తీసుకొచ్చుంటే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం జియో ఫోన్ నెక్స్ట్ అంటే జియో తీసుకొచ్చిన స్మార్ట్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. జియో నిన్నది స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. యాక్చువల్గా నేను ఇలాంటి వీడియో ఒకటి చేస్తానని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు మీరు మన ఛానల్లో కనుక చూస్తే ఏ రోజు జియోకి సంబంధించి ఒక్క నెగిటివ్ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉండదు. దానికి రీజన్ ఏంటంటే ఈరోజు మన ఇండియాలో ఇంటర్నెట్ ప్రతి రిమోట్ ఏరియాలో కూడా ఇంటర్నెట్ వాడుతున్నాం అంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ జియోకే వెళ్తుందని చెప్పొచ్చు అనమాట. ఇంటర్నెట్ ఒకప్పుడు 1 GB డేటాని 199 రూపాయలు అలాగ అమ్మేసే రోజులు అనమాట అవి. ఆ టైంలో బాగా దోచుకునేవి కొన్ని కంపెనీలు వచ్చేసరికి. ఆ టైంలో జియో ఎంటర్ అయ్యి డేటాని చాలా చీప్గా, చాలా చీప్ అంటే చీప్ కాదు, ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఫ్రీగా కూడా అయితే అందించిందని చెప్పొచ్చు. అలాగే ఎంటర్ అయింది జియో. ఆ తర్వాత చాలా మంది ఈ రోజున స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. ఈ రోజున ఇండియాలో మనకి ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా క్రెడిట్ జియోకే వెళ్తుందని చెప్పాలన్నమాట. అంత అభివృద్ధిని అయితే సాధించింది మన ఇండియాలో ఇంటర్నెట్ పరంగా చూసుకున్నట్టయితే. ఆ తర్వాత జియో ఫోన్ అయితే తీసుకొచ్చింది. జియో ఫోన్ వీళ్ళు తీసుకొచ్చినప్పుడు మొదట్లో వీళ్ళు 1600 1500 ఎంతో ప్రైస్ పెట్టినప్పటికీ ఆ టైంలో చూసుకున్నట్టయితే ఆ ప్రైస్కి ఏ ఫీచర్ మొబైల్ అయితే 4G LTEతో సపోర్ట్తో ఎవరైతే తీసుకురాలేదు. అంత తక్కువలో తీసుకొచ్చింది. అంత తక్కువలో తీసుకొచ్చినప్పటికీ వీళ్ళు ఏం చేశారంటే అక్కడికి కాకుండా 699 రూపాయలకే జియో సిమ్ ఫ్రీతో ఆ మొబైల్ని అయితే అందించారని చెప్పొచ్చు అనమాట. అంటే 700 రూపాయలకి ఒక LTE మొబైల్ అయితే ప్రతి ఒక్కరి చేతిలో జియో అయితే తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. అలాగే ప్లాన్స్ పరంగా చూసినా అప్పుడు మనకి జియో ఫోన్కి 49 రూపాయలే ప్లాన్ అయితే ఉండేది. ఒక 49 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించుకొని అన్లిమిటెడ్ కాల్స్ అలాగే 500 MB వరకు మనకి డేటాను కూడా అయితే ప్రొవైడ్ చేసేది అనమాట. ఎవరికైతే మొబైల్ ఫోన్స్ కూడా అసలు అవసరం లేదు అనుకుంటారో వాళ్ళు కూడా టెంప్ట్ అయి కొనుక్కున్న మొబైల్ ఫోన్స్ అని చెప్పొచ్చు అనమాట. అవి ఆ రేంజ్ లో విప్లవాన్ని క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు జియో. అయితే నిన్న చూస్తే మనకి జియో ఫోన్ నెక్స్ట్ మొబైల్ అయితే తీసుకొచ్చింది, స్మార్ట్ ఫోన్. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అన్ని చూసి నేను బిలో 4000లో ఈ మొబైల్ అయితే తీసుకొస్తుంది జియో. అక్కడ కూడా మంచి విప్లవం అవుతుంది అని చెప్పేసి నేనైతే భావించాను. బట్ అసలుకి వీళ్ళు నన్ను పూర్తి స్థాయిలో డిసప్పాయింట్ చేశారని చెప్పొచ్చు. నన్నని కాదు, చాలా మందిని డిసప్పాయింట్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రైస్ చూస్తే వీళ్ళు ఆ రేంజ్లో పెట్టారు. 6499 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఆ ప్రైస్కి మొబైల్ కొనొచ్చా, అసలు వీళ్ళు మనకి ఏం ఆఫర్ చేస్తున్నారనేది ఒకసారి మనం విశ్లేషిద్దాం. ఎవరైతే జియో ఫ్యాన్స్ ఉంటారో, అలాగే మేము ట్రూ ఇండియన్స్ అని చెప్పుకొని చెత్త మీద కూడా మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి పెట్టేస్తే మేము కొనేస్తాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే కాదు. దయచేసి ఇక్కడతో స్కిప్ చేసేయండి, వేరే వీడియో చూసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. జియో ఫోన్ నెక్స్ట్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూస్తే ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 5.45 ఇంచెస్ HD డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఇది LCD డిస్ప్లే. ఈ డిస్ప్లే కూడా మీకు 18:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్లో చూస్తే 18:9 ఆస్పెక్ట్ రేషియో వెళ్ళిపోయి ఇప్పుడు 19:9 ఆస్పెక్ట్ రేషియో అలాగే 20:9 ఆస్పెక్ట్ రేషియోలు ఇవి కూడా అయితే వచ్చేసినాయి. ఇటువంటి సిచ్యువేషన్లో వీళ్ళు అవుట్డేటెడ్ డిస్ప్లే డిజైన్తో అయితే ఈ మొబైల్ని తీసుకొచ్చారని చెప్పొచ్చు. నేను ఇక్కడ జియోని డీగ్రేడ్ చేయడం కోసం ఇవన్నీ చెప్పట్లేదు. యాక్చువల్గా ఇప్పుడు మార్కెట్లో రన్ అవుతున్న మొబైల్స్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. తీసుకొని ఈ మొబైల్ ప్రైస్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి ఇవన్నీ అయితే చెప్తున్నాను. యాక్చువల్గా ఈ వీడియో చేయడం నాకు బాధగా కూడా అయితే ఉందని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే జియోకి అంత పెద్ద ఫ్యాన్ నేను. ఇక రేస్ సైడ్ కెమెరా చూస్తే మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. స్టోరేజ్ చూస్తే మనకి 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ర్యామ్ వచ్చేసరికి 2 GB ఉంటుంది. ప్రాసెసర్ వీళ్ళు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 215 ఈ ప్రాసెసర్ని అయితే తీసుకొచ్చారు. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి ఒక క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఆక్టా కోర్ ప్రాసెసర్ కాదు, క్వాడ్ కోర్ ప్రాసెసర్. అది కూడా ARM Cortex A53 1.3 GHz క్లాకింగ్ స్పీడ్ మీద అయితే ఈ ప్రాసెసర్ రన్ అవుతుంది. ఇది 4G ప్రాసెసర్ అనమాట. మీరు LTE సపోర్ట్తోనే ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్ బ్యాటరీ చూస్తే 3500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ బేస్డ్ ప్రగతి OSతో అయితే ఈ మొబైల్ వస్తుంది అనమాట. ఈ ప్రగతి OS అనేది మన ఇండియన్స్ కోసం ప్రత్యేకించి తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇది మనకి ఇండియన్స్ కోసం ప్రత్యేకించి ఆప్టిమైజ్ చేసి కొన్ని లాంగ్వేజెస్ కూడా జోడించి అయితే తీసుకొచ్చినట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. యాక్చువల్గా ఈ మొబైల్ డెవలప్మెంట్లో గూగుల్ హస్తం కూడా ఉంది. మనకి తెలిసిందే గూగుల్ జియోలో పార్ట్నర్షిప్ అని చెప్పి. గూగుల్ హస్తం కూడా ఉంది. గూగుల్ కూడా ఈ డెవలప్మెంట్లో వాళ్ళు ప్రధాన పాత్ర అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా అలాగే ఇందులో మనకి బ్లూటూత్ వర్షన్ చూస్తే 4.1 అయితే ఉంటుందన్నమాట. అలాగే వైఫై సపోర్ట్ ఉంది, బట్ అది డ్యూయల్ బ్యాండ్ వైఫై కాదని తెలుస్తుంది అనమాట. అలాగే డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే చేస్తుంది. SD కార్డు కూడా మీరు ఇందులో అయితే పెట్టుకోవచ్చు. అప్ టు 512 GB వరకు SD కార్డ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇవి ఈ మొబైల్లోని ప్రత్యేకించి స్పెసిఫికేషన్స్. ఇందులో ఎటువంటి ఫింగర్ ప్రింట్ లాంటిది అయితే వీళ్ళు ఎక్కడ ప్రొవైడ్ చేయట్లేదు. గ్లాస్ వచ్చేసరికి మనకి స్క్రీన్ మీద ప్రొటెక్షన్గా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో అయితే ప్రొటెక్ట్ చేశారు. బాడీ మొత్తం మీకు ప్లాస్టిక్తో అయితే వస్తుంది. ఈ పలానా మీరు ఈ మొబైల్ కొనుక్కోవాలంటే 6499 రూపాయలు పెట్టి ఈ మొబైల్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇలా కాకుండా వీళ్ళు EMI బేస్ మీద కూడా అయితే
తీసుకొచ్చారనమాట. సో ఎవరైతే ఇంత పేమెంట్ పెట్టి ఒకేసారి కొనలేరో వాళ్ళ కోసం ఈఎంఐ సదుపాయం కూడా అయితే తీసుకొచ్చారు. సో ఈఎంఐ ప్లాన్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఈ మొబైల్ మనం సొంతం చేసుకోవాలంటే ఈఎంఐకి ముందు మనం ₹1999 ముందుగా అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో పే చేసినట్టయితే అక్కడతో ఆగదు, మీకు ప్రాసెసింగ్ ఫీజు కూడా అయితే ఉంటుంది. అక్కడ మీకు ₹501 అయితే వీళ్ళు ప్రాసెసింగ్ ఫీజు కింద అయితే తీసుకుంటారు. అంటే ₹2500 మీరు ఫస్ట్ పే చేసినట్టయితే అప్పుడు ఈ మొబైల్ ఫోన్ అయితే మీకు వస్తుంది. ఆ తర్వాత ఎవ్రీ మంత్ మీరు ఈఎంఐ పథకంలో సో ఈ మొబైల్ని అయితే సొంతం చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చు అనేది చూపిద్దాం. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఆల్వేస్ ఆన్ ప్లాన్ తీసుకొచ్చారు. ఇందులో మనకి 300, 350 ఈ 2 ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఫర్ మంత్ ఎవ్రీ మంత్ అయితే మీరు ఈ 300 కానీ 350 పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ కనుక చూస్తే మీరు ₹300 చొప్పున తీసుకున్నట్టయితే 24 నెలలు అయితే పే చేయాల్సి ఉంటుంది. అదే కనుక ₹355 ప్లాన్ తీసుకుంటే 18 నెలలు పే చేయాల్సి ఉంటుంది. దీనికి గాను మీకు వీళ్ళు ఆఫర్ చేసేది ఏంటంటే 5 GB డేటా అయితే ఇస్తారు. అలాగే 100 మినిట్స్ కాల్స్ అయితే ఇస్తారన్నమాట. ఇది మీకు వచ్చేసరికి ఎవ్రీ డే కాదు, 1 మంత్ వరకు మీకు 100 మినిట్స్ కాల్స్ ఇస్తారు. అంటే 1 గంట 40 నిమిషాలు మీకు కాల్స్ అయితే ఉంటాయి. అలాగే 5 GB డేటా అయితే ఉంటుంది. ఇక్కడ కనుక చూస్తే మీకు ఏదో వాట్సాప్, ఫేస్బుక్ వీటి చెకింగ్ కోసం ఈ 5 GB సరిపోతుంది అనుకుంటే ఈ 100 మినిట్స్ ఏదైతే కాల్స్ ఉన్నాయో ఈ కాల్స్ అయితే మీకు ఎటు సరిపోవు అని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఇండియన్స్ చూస్తే మన ఫోన్ మాట్లాడంటే ఒక పని మీద ఆగదనమాట. గంట, గంటన్నర, 2 గంటలు కూడా మాట్లాడేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ 100 నిమిషాలు అనేది ఎంతసేపు ఒక రోజులో ఒక పూటలో అయిపోతుంది అనమాట 100 నిమిషాలు అనేది. ఆ తర్వాత నుంచి మళ్ళీ మీరు రీఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ ₹300 పే చేసింది కాకుండా మీరు ఎక్స్ట్రా అయితే మళ్ళీ రీఛార్జ్ కోసం పెట్టుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలన్నమాట. ఇంకా సెకండ్ ప్లాన్ వచ్చేసరికి లార్జ్ ప్లాన్. ఇందులో 450, ₹500 అయితే ఉంది. దీనికి కానీ మీకు 1.5 GB డైలీ డేటా ఇస్తున్నారు. అలాగే అన్లిమిటెడ్ కాల్స్ అయితే ఉంటున్నాయి. తర్వాత ఎక్సెల్ ప్లాను, ఇందులో కూడా మీకు ₹500, ₹550 ఉన్నాయి. ఇందులో మీకు 2 GB డేటా డైలీ ఇస్తుంటే అలాగే అన్లిమిటెడ్ కాల్స్ ఇస్తున్నారు. తర్వాత డబల్ ఎక్సెల్ ప్లాన్, ఇందులో మీకు ₹550 అలాగే ₹600 వరకు మీకు ప్లాన్స్ అయితే ఉన్నాయి ఎవ్రీ మంత్ అనమాట. మీకు ఇక్కడ 2.5 GB ఎవ్రీ డే అలాగే అన్లిమిటెడ్ కాల్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈఎంఐ బేస్ చేసుకొని కట్టేవాళ్ళు అంటే అంత అమౌంట్ లేని వాళ్ళే కదా ఇచ్చేస్తారు. మరి వీళ్ళు ఇలాంటి ప్లాన్స్ ఎలా తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇక్కడ చూస్తే ₹550 నుంచి ₹600 దాకా అవుతుంది. ఫస్ట్ ప్లానే తీసుకుందాం. ఇందులో బేసిక్ ప్లాన్ అంటే స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్ ప్లాన్ చూస్తేనే ₹300 ఉంటుంది. అంటే మీకు సంవత్సరానికి ₹3600 అయితే పే చేయాలి. 2 సంవత్సరాలకు గాను 24 నెలలు పెట్టారు కాబట్టి ₹7200 దగ్గర అవుతుంది. సో ₹7200 పెట్టి మనం రీఛార్జ్లు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ 2 సంవత్సరాలకు గాను. వీళ్ళు ఇచ్చిన ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో అన్లిమిటెడ్ కాల్స్ అలాగే సరిపోవు. ఇది కాకుండా మళ్ళీ మనం రీఛార్జ్ చేసుకోవాలి. ఇంకా 5 GB డేటా ఏదైతే ఇచ్చేది వాట్సాప్కి వాటికే వెళ్ళిపోద్ది. ఇది కాకుండా వీళ్ళు ఏంటంటే జియో కంటెంట్ ఫ్రీగా ఇస్తున్నారు. జియో కంటెంట్ అంటే మనం ఏ ఫోన్లో అయినా సరే జియో సిమ్ వాడితే ఆ కంటెంట్ ఎలాగో ఫ్రీగానే దొరుకుతుంది. అంటే జియో సావన్ కానీ, జియో టీవీ, జియో సినిమా అని ఏవైతే ఉన్నాయో సో ఇవైతే ఫ్రీగానే దొరుకుతున్నాయి. సో అందులో మనం మూవీ చూడాలన్నా, టీవీ చూడాలన్నా, ఏం చూడాలన్నా సరే డేటా ఇంపార్టెంట్. అక్కడ కనుక మనం వాటిని కూడా చూస్తున్నాం అంటే ఈ 5 GB డేటా ఎంతసేపు వెంటనే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు చూస్తే మనకి జియో ఆల్రెడీ అలవాటు చేసింది డైలీ 1 GB డేటా అనేది మనకి 149, 199 ప్లాన్స్లో అయితే దొరుకుతున్నాయి 1 మంత్ వరకు. సో అలాగ ప్లాన్స్ని మనం అలవాటు చేసుకుని ఉన్న వాళ్ళు సో ఈ ప్లాన్ ఎటు సరిపోదు, మళ్ళీ వాళ్ళు ఆ రీఛార్జ్ అయితే చేసుకోవాలి. ఇక పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనకి ఈ మొబైల్ ఎవరి కోసం తీసుకొచ్చారు అనేది మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఇప్పుడు వరకు జియో తీసుకొచ్చిన జియో ఫీచర్ మొబైల్స్ ఎవరి కోసం అయితే తీసుకొచ్చిందో సో వాళ్ళ కోసమే ఈ మొబైల్ కూడా తీసుకొచ్చామని చెప్తుంది. అంటే ఫీచర్ మొబైల్ దాటి వీళ్ళు స్మార్ట్ ఫోన్ కూడా వాడాలి అని చెప్పేసి జియో భావించింది కాబట్టి ఈ మొబైల్ తీసుకొచ్చింది. అలాంటప్పుడు వాళ్ళు ఈ మొబైల్ కొనుక్కోవాలంటే ఇంత అఫోర్డ్ చేయగలరా అంటే వాళ్ళు చాలా పూర్ స్థాయిలో ఉండేవాళ్ళు మాత్రమే ఆ మొబైల్ని అయితే వాడుతుంటారు. చాలామందికి స్మార్ట్ ఫోన్ వాడడం రాక వాడేవాళ్ళు కూడా ఉంటారు. అఫ్కోర్స్ వాళ్ళ సంగతి పక్కన తీసేస్తే స్మార్ట్ ఫోన్ వాడాలనుకునే వాళ్ళు ఉంటారు ఫీచర్ మొబైల్ నుంచి దాటి ముందుకెళ్ళాలని. కాకపోతే వాళ్ళు మంత్లీ రీఛార్జ్ మాత్రం బిలో ₹100 ఎంతో ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఈ ఫోన్ ఇచ్చి నెలకు 300 వసూలు చేస్తానంటే వాళ్ళు తీసుకొని నెల ₹300 కట్టగలరా? సో కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఏదైతే ఈ ప్లాన్ ఉంది ఇందులో ₹49 ప్లాన్ కూడా ఉన్నట్టుంది. సో జియో ఫోన్లో మరి ఇప్పుడు ఉందో తీసారో మొన్న రీసెంట్ డేస్లో తీసారని తెలిసింది. ₹79 ఎంతో చేసినట్టున్నారు ఆ ప్లాన్ని. సో అది మాత్రమే రీఛార్జ్ చేసుకొని వీళ్ళు నెలంతా వాడుతూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళు నెలకు ₹300 పే చేయగలరా? ఒకవేళ పే చేసినప్పటికీ అన్లిమిటెడ్ కాల్స్ లేవు, మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ పే చేసి తర్వాత అన్లిమిటెడ్ కాల్స్ కోసం మళ్ళీ రీఛార్జ్ చేసుకోగలరా? సో ఇవన్నీ అయితే జియో ఆలోచించుకోవాల్సింది. సో ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చిన స్పెసిఫికేషన్స్కి అలాగే ఆ ప్రైస్కి ఎక్కడ మ్యాచింగ్ లేదనమాట. మ్యాచింగ్ అయితే సెట్ అవ్వట్లేదు. ఫుల్ పేమెంట్ తీసుకొని పెట్టి ఈ మొబైల్ కొనుక్కోగలరా ఇప్పుడు ఇండియన్స్ అంటే కొనరు. ఎందుకంటే ఆ ప్రైస్కి చూసుకే ఇంకా మనకి మంచి మొబైల్స్ దొరుకుతున్నాయి. అంటే మనకి ఇందులో ఆక్టా కోర్ ప్రాసెసర్ లేదు, క్వాడ్ కోర్ ఉంది. ఆక్టా కోర్ ప్రాసెసర్తో పెద్ద స్క్రీన్తో పెద్ద డిస్ప్లేతో మంచి మంచి స్పెసిఫికేషన్స్తో మొబైల్స్ అయితే ₹7,000 నుంచే ఉన్నాయి మనకి మార్కెట్లో. బ్రాండ్ల గురించి ఎందుకులేంటి చెప్పేది. అయితే ఇప్పుడు మన ఇండియాలో తయారైంది, ఇండియన్స్ కోసం తయారు చేశారని చెప్తున్నారు కదా. మరి ఇండియా కోసం ఇండియాలో తయారు చేసినప్పుడు మరి ఇండియన్స్కి సరసమైన ధరలోనే అందించాలిగా. సో ఆ విషయాన్ని మరి జియో ఎందుకు ఆ లాజిక్ మిస్ అయిందో నాకైతే అర్థం కావట్లేదు.
అంటే ఇక్కడ నేనేదో చైనా మొబైల్స్ గొప్పవి అది అని చెప్తున్నానని మీరు అనుకోవద్దు. సో, ఒక విషయం చెప్తాను. సపోజు ఒక అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, ఇది సూట్ అయితే అయింది లేకపోతే లేదు. సో, ఒక ఊరుంది. ఆ ఊర్లో పక్క ఊరోళ్ళొచ్చి హోటల్ పెట్టి మంచి ధరకి వాళ్ళు మంచి భోజనం అయితే అందిస్తున్నారు. ఆ ఊర్లో వాళ్ళు చాలామంది అనుకుంటున్నారు ఈడే పక్క ఊరు నుండి వచ్చి ఇక్కడ హోటల్ పెట్టి సంపాదిస్తున్నాడు. మన ఊర్లోనే మనోడు ఎవడైనా ఒక మంచి హోటల్ పెట్టి వాడే సంపాదిస్తే వాడి హోటల్‌కెళ్ళి మనందరం తింటాం కదా! అని చెప్పేసి అనుకున్నారు. అదే టైంలో ఆ ఊర్లో ఒకడు హోటల్ ఓపెన్ చేశారు. హోటల్ ఓపెన్ చేసి ఆ పక్క హోటలోడి కన్నా రుచి తక్కువగానే వంట అయితే తయారు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రాంతీయ అభిమానంతో వీళ్ళు ఆ హోటల్‌కెళ్ళి భోంచేస్తున్నారు. తర్వాత ఈ హోటలోళ్ళు ఏం చేశారంటే సో, జనాలు మన దగ్గరికి వస్తున్నారు కదా! అని చెప్పి రూ. 10 పెంచాడనమాట. సో, రూ. 10 అయితే ఇంకా పెంచాడు. సో, అప్పుడు ఏమవుతుంది? సో, రుచి ఆ పక్క హోటల్ కన్నా అంత గొప్ప రుచి లేదు. అందులోను దానికన్నా ఇంకా రూ. 10 ఎక్స్‌ట్రా ఉంది. సో, ఎంతకాలం భరిస్తారు? సో, మళ్ళీ ఆ హోటల్‌కే ఎళ్ళిపోతారుగా. పక్క హోటల్‌కే ఎళ్ళిపోతారు కదా! సో, ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాననమాట. అలాగే మీరు తీసుకొచ్చే స్పెసిఫికేషన్స్ తగ్గ ప్రైస్ లేనప్పుడు, అలాగే మార్కెట్‌లో ఆల్రెడీ రన్ మొబైల్స్ ఉన్నాయో కొంచెం అట్రాక్టివ్‌గా కనిపిస్తున్నాయి. సో, అంతటి అట్రాక్టివ్ లేకుండా ఔట్‌డేటెడ్ డిజైన్‌తో తీసుకొచ్చి, సో, దీంతో అట్రాక్ట్ చేయాలి అనుకుంటే ఎలాగా? సో, వీళ్ళు పెట్టింది కూడా ప్రగతి ఓఎస్ అని పేరు పెట్టారు. ప్రగతి అంటే మీనింగ్ తెలుసు కదా! పురోగతి. అంటే ఏ రంగంలోనైనా సరే పురోగతి సాధించాలనమాట. సో, అలాంటి మంచి నేమ్‌తో అలాగే మంచి ఆలోచనలతో వచ్చిన జియో ఈరోజు ఇలాంటి బ్యాడ్ స్టెప్ తీసుకుంది అంటే నాకైతే నమ్మశక్యం కాలేదు. మేబీ నేను అనుకోవడం దీనికి మెయిన్ రీజన్ మాత్రం గూగుల్ అనే చెప్తాననమాట. ఇదంతా జియో నిర్ణయం అని నేనైతే అనుకోను. జియో గనక తీసుకొచ్చుంటే ఈ ప్రైస్‌లో అయితే తీసుకొచ్చేది కాదు. ఇందులో గూగుల్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి సో, అదే మెయిన్ రీజన్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాననమాట. సో, వాళ్ళ కండిషన్స్ అలాగే వాళ్ళ వ్యాపార దృక్పథాలు ఏమంటారు కదా! అంటే వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీలు ఇయన్నీ ఉంటాయి కదా! అవన్నీ కలుపుకొని వీళ్ళు ఈ ప్రైస్‌లో తీసుకొచ్చని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ సో, ఈ ప్రైస్ అయితే మాత్రం చాలా ఎక్కువ. నాకు తెలిసి ఇప్పటికే చాలా మంది కోపంగా అయితే ఉన్నారు జియో మీద. అయితే నేను మాత్రం ఒకటి ఖచ్చితంగా నమ్ముతాను. సో, జియో వెనకడుగేసే టైప్ అయితే కాదు. ఖచ్చితంగా ఈ మొబైల్ ప్రైస్ అనేది మళ్ళీ తగ్గిస్తుంది. సో, ఏదో ఒక ఆఫర్‌లో తీసుకొస్తుందనమాట ఖచ్చితంగా. ఆఫర్‌లో తీసుకొచ్చి ఈ మొబైల్ నేను అనుకున్నట్టుగానే 4,000 లోపే సో, ఈ మొబైల్‌ని మళ్ళీ మార్కెట్‌లోకి ఖచ్చితంగా పరిచయం చేస్తదని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. ప్రస్తుతానికి చూస్తే మనకి చిప్ షార్టేజ్ కూడా ఉంది కాబట్టి సో, కొంచెం అది కూడా రీజన్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఈ మొబైల్ ఎప్పుడో లాంచ్ అవ్వాలి. చిప్ షార్టేజ్ వల్ల మనకి పోస్ట్‌పోన్ అవ్వుకుంటూ ఇది వచ్చింది. సో, ఈ మొబైల్ నాకు తెలిసి ఈ చిప్ షార్టేజ్ ఏదైతే ఉందో సో, ఇది కొంచెం క్లియర్ అయిన తర్వాత బిలో 4,000లోనే తీసుకొచ్చి ఇచ్చే అవకాశం అయితే ఉంటుందనమాట. లేదంటే వీళ్ళు పెట్టిన అంటే రూ. 1999కి ఈ మొబైల్‌ని ప్లాన్స్ లేకుండా ఇచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. ఇప్పుడు మీలో కొంతమంది అడుగుతారనమాట, "అన్న ఈ ఫోన్ నేను తీసేసుకొని పే చేసి ఏదైతే 2,500 ఉందో అది పే చేసి ఆ ప్లాన్ నేను రీచార్జ్ చేసుకోకపోతే ఏమైద్దని?" ఏమవుద్ది? వాళ్ళ దగ్గర సిమ్ మనం అదే సిమ్ వాడాలి. ఆ సిమ్ తప్పితే వేరే సిమ్ అయితే వాడడానికి లేకుండా చేయొచ్చు వీళ్ళు. సో, వాళ్ళు ప్రొవైడ్ చేసిన సిమ్‌నే వాడే విధంగా తీసుకురావచ్చు. సో, లేదంటే తర్వాత మీరు ఎలాగో ప్రూఫ్స్ అయి సబ్మిట్ చేస్తారు కాబట్టి సో, మీ దగ్గర నుంచి ఫోన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో, మళ్ళీ తర్వాత దాన్ని వీళ్ళు ఎలాగా హ్యాండిల్ చేస్తారు, ఎలా రికవర్ చేసుకుంటారు అనే దాని మీద ప్రస్తుతానికైతే ఇన్ఫర్మేషన్ లేదు. సో, ఇది ఫ్రెండ్స్ మొత్తానికి జియో ఫోన్ నెక్స్ట్ ఏ విధంగా నిరాశపరిచిందనే వీడియో అనమాట. సో, అయితే నిరాశ పడమాకండి. జియో అయితే వెనకడుగు వేసిద్దని నాకైతే అనిపించట్లేదు. ఖచ్చితంగా మళ్ళీ ఈ ఫోన్ ప్రైస్ అయితే తగ్గిస్తుంది. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.